హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో మన బ్రేక్ఫాస్ట్ షోలో ఇవాళ నేను రోల్స్ చేసి చూపించబోతున్నాను. యాక్చువల్గా రోల్స్ అంటే చాలా మంది కొంచెం పెద్ద ప్రాసెస్, చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి, మసాలా ఐటమ్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ చాలా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఈరోజు నేను చాలా సింపుల్గా టేస్టీగా రోల్స్ ఎలా చేసుకోవచ్చు, అది కూడా క్విక్గా టైం లేనప్పుడు టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. అండ్ రోల్స్ అంటే రెగ్యులర్గా మీరు చేసుకునే రోల్స్ కాకుండా, అంటే ఎగ్ రోల్స్ ఇలాంటివి కాకుండా ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా పాలకూర అవకాడో రెండు కలిపి రోల్ చేయబోతున్నాను. సో ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా, మన ఫస్ట్ రెసిపీ పాలకూర అవకాడో రోల్స్. సో నేను స్టార్ట్ చేసేస్తాను, ఫాలో అయిపోండి. పాలకూర అవకాడో రోల్స్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం పాన్ పెట్టేసుకుందాం, స్టవ్ ఆన్ చేసి ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. సో మనకి రోల్స్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ పాలకూర ఎప్పుడైనా అవకాడో తెచ్చుకున్నప్పుడు ఈ రోల్స్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. ఓకే, టమాటోస్ ఫ్రై అవుతుంటే అండ్ ఈలోపు మనం ఏం చేద్దామంటే అవకాడోని కట్ చేసేసుకుందాం. అవకాడో వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. జస్ట్ తురుముకున్నా సరిపోతుంది. లేదా మీకు నోటికి కొంచెం తగలాలి రుచిగా అంటే ఇలా స్కూప్లో చేసుకొని వేసుకున్నా సరిపోతుంది. సో అవకాడో మొత్తం కూడా మనం ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా వీటిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో అవకాడోస్ కూడా మనకి లైట్గా ఫ్రై అవ్వాలి. ఓకే, సో అవకాడో కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం పాలకూర కూడా వేసేసుకుందాం. సో పాలకూర కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అవకాడోలో ఎన్ని హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయో పాలకూరలో అంతకంటే ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లీఫీ వెజిటబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం రోజుకి ఒక ఆకుకూరైనా తినాలి. అంటే ఒకరోజు పాలకూర, ఒకరోజు తోటకూర, గోంగూర, ఇలాగా రోజుకి కంపల్సరీగా ఒక ఆకుకూరైనా మన ఫుడ్లో ఉండాలంట. కానీ మనం తీసుకునేది చాలా తక్కువ. కాబట్టి అప్పుడప్పుడు ఇలాగా బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఇంకా పాలకూర విషయానికి వస్తే పాలకూరలో యాంటీ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి రెగ్యులర్గా కానీ మనం పాలకూర తిన్నట్టయితే. అండ్ దాంతోపాటు స్కిన్ డిసీజెస్ ఏమైనా ఉంటే కనుక అది కూడా మనకి రావడం చాలా తక్కువ ఉంటుంది. రెగ్యులర్గా ఈ పాలకూర తినడం వల్ల స్కిన్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి పాలకూర అనేది చాలా మంచిది, ఎందుకంటే షుగర్ అన్నది కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే పాలకూర వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో పాలకూర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు, అలాగే మిరియాల పొడి, సో ఇందులో మనం మసాలాస్ ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి, కారం కానీ అవేం యూజ్ చేయట్లేదు కాబట్టి మీరు ఓన్లీ మిరియాల పొడి వేయడం వల్ల
మనకు ఆ ఘాటు లైట్ స్పైసీనెస్ అనేది తెలుస్తుంది. సో మిరియాల పొడి కూడా వేసిన తర్వాత ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. సో రోల్స్లో కావాల్సిన స్టఫింగ్ ఆల్మోస్ట్ మనకి కంప్లీట్ అయిపోయినట్టే. సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకా రోల్స్ చేయాలంటే ఏం కావాలి, మనకి చపాతీస్ కావాలి. కాబట్టి గోధుమ పిండి తీసుకొని దీన్ని మనం కలుపుకొని చపాతీ పిండిలా రెడీ చేసుకుందాం. సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా రోల్స్కి కావాల్సింది చపాతీలు. కాబట్టి ఒక బౌల్లో గోధుమ పిండి, లైట్గా ఉప్పు, 2 వేసుకొని వాటర్ మిక్స్ చేసుకుంటూ చపాతీ పిండి రెడీ చేసుకోవాలి. కంప్లీట్ చపాతీ పిండిలా రెడీ చేసుకోవాలి. సో నేను ఇది చపాతీ పిండిలా రెడీ చేసుకొని చపాతీలు కూడా చేసి పెట్టేసుకుంటాను. సో ఇక్కడ స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో చపాతీని కూడా ఒత్తి పెట్టుకున్నాను. ఇప్పుడు జస్ట్ మనం వీటిని కాల్చుకుందాం. సో లైట్గా ఆయిల్ ఇద్దాం. అండ్ ఎడ్జెస్లో కూడా కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుందాం. సో కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్ లేకుండా కొంచెం లైట్ ఆయిల్ వేసి పుల్కా టైప్లో కాల్చుకుంటారు. ఒకవేళ ఆయిల్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా అలా కాల్చుకోవచ్చు రోల్స్కి. సో ఎడ్జెస్లోనే మనకు కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో చపాతీని కూడా కాల్చి పెట్టుకుందాం. సో రెండో చపాతీని కూడా కాల్చి పెట్టుకుందాం. సో 2 చపాతీస్ కూడా మనకి రెడీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే రోల్స్ చేసుకోవాలి. సో ఇందులో ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న అవకాడో పాలకూర స్టఫింగ్ ఉంది కదా, సో వాటిని స్టఫ్ చేసుకుందాం. అండ్ తర్వాత దీనిపై నుంచి కొత్తిమీర కూడా వేసుకుందాం. సో జనరల్గా కొత్తిమీర ఫ్రై చేస్తున్నప్పుడే వేసేసుకుంటారు కొంతమంది, అలా వేసుకోవచ్చు. లేదా కొత్తిమీర మనం ఇలా పైనుంచి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ అప్పుడు అయిపోలేదు, ఇంకా మనం పైనుంచి కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుందాం. సో అవకాడోకి కొంచెం ఈ పులుపు తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం రోల్లా చేసేసుకుందాం. ఒకటి పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇంకోటి కూడా అలాగే రెడీ చేసుకుందాం. మధ్యలో పాలకూర అవకాడో స్టఫింగ్. సో స్టఫింగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ స్టఫ్ చేసుకోండి. లేదు మీడియంగా ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు లైట్గా స్టఫ్ చేసుకున్నా సరిపోతుంది. స్టఫింగ్ తర్వాత కొత్తిమీర. మీరు ఇంకా ఏమైనా కావాలి అంటే పైనుంచి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ మన అవకాడో పాలకూర అన్నం ఒకటి వాటి ఫ్లేవర్ని ఎంజాయ్ చెయ్యాలి అంటే ఇంకేం యాడ్ చేసుకోకుండా జస్ట్ ప్లెయిన్గా ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. వావ్, హెల్దీ రోల్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే చక్కగా కట్ చేసేసుకుందాం.
స్టఫింగ్ అది బయటికి రాకుండా. చక్కగా రోల్స్ అయిపోయి కట్ చేసేసుకుందాం. ఇంకేం చేయాలి, ఫైనల్ గా చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేసుకుంటా. ఓకే, అండ్ పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. చూసారా, చాలా సింపుల్గా ఈజీగా మనం రోల్స్ అయితే రెడీ చేసాము. పాలకూర అవకాడో రోల్స్ చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. మరి వీటిని టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. పాలకూర అవకాడో రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, అవకాడో 1, మిరియాలు కొద్దిగా, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, పచ్చిమిర్చి 2. పాలకూర అవకాడో రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పచ్చిమిర్చి, టొమాటోలు వేసి ఒకసారి వేయించుకొని అవకాడో, పాలకూర కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసి మరి కాసేపు వేయించుకొని ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని చపాతీల్లో ఒత్తుకొని పాన్ పై నూనె వేసి కాల్చుకోవాలి. చివరిగా చపాతీలపై ముందుగా చేసుకున్న స్టఫింగ్ అమర్చి పైనుంచి కొత్తిమీర వేసి నిమ్మరసం జల్లుకొని రోల్స్ చేసుకుంటే పాలకూర అవకాడో రోల్స్ రెడీ. పాలకూర అవకాడో రోల్స్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా పైనుంచి నిమ్మపండు పిండాం కాబట్టి ఆ పులుపు అన్నది తెలుస్తుంది. అండ్ కొత్తిమీర ఫ్లేవర్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. ముఖ్యంగా కాంబినేషన్ అంటే పాలకూర అవకాడో, ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంది. చాలా సింపుల్ గా చేసాము, అంటే ఓన్లీ పెప్పర్ యూస్ చేసాం కదా, సో ఆ ఘాటు కూడా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా డెఫినెట్ గా ఈ పాలకూర అవకాడో రోల్స్ ట్రై చేయండి. అన్నిటికంటే ఇది చాలా హెల్దీ అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ నేను హల్వా చేయబోతున్నాను. హల్వా ఏంటి అని అనుకుంటున్నారా? కొన్ని ఏరియాస్ లో హల్వా ప్రిఫర్ చేస్తారండి. సో నేను కూడా ఈరోజు అది చేసి చూపించబోతున్నాను. అదే గోధుమ ప్లమ్ హల్వా. సో నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. సో ప్లమ్స్ గురించి మీకు తెలిసిందే కదండి, ఎంత హెల్దీయో అంత టేస్టీ కూడా. సో నేను ఆల్రెడీ చెప్పేసాను దీంతోనే స్వీట్ చేయబోతున్నానని. గోధుమ హల్వా ఎంత ఫేమస్, మనం దానికి ప్లమ్ యాడ్ చేసి గోధుమ ప్లమ్ హల్వా చేయబోతున్నాము. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఆ తర్వాత దానివల్ల యూజెస్ కూడా చెప్తాను, అండ్ ఇంకా ఏమేమి చేసుకోవచ్చో కూడా చెప్తాను. సో ముందైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకుందాం. అండ్ ఇందులో బటర్ వేసుకుందాం. సో బటర్ కొంచెం కరగాలి. బటర్ కరుగుతుంటుంది. అండ్ ఈ లోపు మనం పాకం కూడా పట్టుకుందాం. అంటే స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. ఇందులో వాటర్ వేసుకుందాం. ఓకే, వాటర్ అండ్ పంచదార. బటర్ కరిగింది కదా, ఇందులో మనం గోధుమ పిండి వేసుకుందాం. అంటే బటర్లో గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని మనం
చాలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈ గోధుమ పిండిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుంటుంది. అండ్ ఈలోపు మనం ప్లమ్స్ ని కూడా కట్ చేసేసుకుందాం. ఎస్, సో సరిపోతుంది. మీకు కొంచెం ఎక్కువ ఫ్రూట్ ఫ్లేవర్ కావాలి, ప్లమ్ ఫ్లేవర్ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఓకే, ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి మనకి గోధుమ పిండి. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. అండ్ ఈలోపు మనం ప్లమ్స్ ని కట్ చేసి పెట్టుకుందాం కదా, వీటిని పేస్ట్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, చూసారా పేస్ట్ అయితే ఈజీగా అయిపోయింది. ఇంకా ఫైనల్ గా గోధుమ పిండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతావన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రై అవడానికి లైట్ గా అంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలని చెప్పాను కదా. సో ప్లమ్స్ అయితే నేను పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ గోధుమ పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. దాంతో పాటు పంచదార కూడా పాకం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పంచదార పాకంలో చెక్క పొడి వేసుకోవాలి. సో కొంచెం చెక్క పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ప్లమ్ పేస్ట్ ని కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ప్లమ్ పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే లమ్స్ ఫామ్ అవ్వకుండా దీన్ని మనం యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి కలుపుకుందాం. ఓకే, సో ఇదంతా కూడా మనకి బాగా మిక్స్ అయిపోయింది. సో ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఫైనల్ గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో ఈ హల్వాని మనం కొంచెం కూల్ చేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అండ్ ఇంతకు ముందు మనం చేసుకున్నాం కదా రోల్స్, అందులో మనం ఏం చేసాము, అవకాడో పాలకూర ఈ రెండు స్టఫ్ చేసుకున్నాము. ఒకవేళ కావాలి అనుకుంటే మనం చపాతీస్ చేసుకొని దాని లోపల ఈ హల్వా కూడా స్టఫ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ హల్వా పైన బాదంతో గార్నిష్ చేసుకుందాం. గోధుమ ప్లమ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేద్దాం. గోధుమ ప్లమ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: బటర్ 1 టీ స్పూన్, గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1 కప్పు, చెక్క పొడి కొద్దిగా, బాదం తురుము 1 టీ స్పూన్, ప్లమ్స్ 2. ముందుగా పాన్ లో బటర్ వేసుకొని గోధుమ పిండి వేసి బాగా వేయించుకోవాలి. మిక్సీ జార్ లో ప్లమ్స్ ను కట్ చేసి మిక్సీ పట్టి మరో పాన్ లో నీళ్లు పోసుకొని పంచదార వేసి పాకంలో పట్టుకొని చెక్క పొడి, ప్లమ్ పేస్ట్ వేసి వేయించుకున్న గోధుమ పిండి వేసి దగ్గర పడేదాకా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ తీసుకొని పైనుంచి బాదంతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ ప్లమ్ హల్వా రెడీ. గోధుమ ప్లమ్ హల్వా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
చాలా 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 టేస్ట్గా ఉంది. ప్లమ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. అండ్ గోధుమ హల్వా అనేది మనం రెగ్యులర్గా చేస్తాము, కానీ ఇలాగా ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వచ్చింది. అండ్ దాంతోపాటు మనం పైన బాదాం కూడా వేసాం కాబట్టి చాలా బాగుంది. సో ఇలా మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రూట్తో ట్రై చేయొచ్చు, ఫ్లేవర్స్ అన్నిటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పినట్టు ఇవి రోల్స్లోకి ఇంకా బాగుంటాయి అనమాట. సో మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. రోల్స్ అండ్ దాంతోపాటు హల్వా రెండు కూడా చాలా టేస్టీగా వచ్చాయి ఈరోజు. మరి మీరు కూడా చక్కగా నేర్చుకున్నారు కదా. ఒకవేళ చూడలేదు, నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే మీరు మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ నేర్చుకోవచ్చు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో వీటిని చేయడం వల్ల మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త కొత్త డిషెస్ ని నేర్చుకోవచ్చు, అలాగే టేస్టీ ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరి 2 టేస్టీ రెసిపీస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.